కృష్ణా జలాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ తలపెట్టిన చెలో నల్లగొండ సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. నల్లగొండ మరిగూడ చౌరస్తాలో 50 ఎకరాల్లో సభాస్థలిని ఏర్పాట్లు చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇక బహిరంగ సభకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, సాయి మాధవి కృష్ణా జలాల పరిరక్షణ కోసం కేసీఆర్ గారు తలపెట్టినటువంటి చెలో నల్గొండ సభకు సర్వం సిద్ధమైంది. నల్గొండ పట్టణంలోని మరిగూడ బైపాస్ వద్ద 50 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లని కూడా చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ గారు మొట్టమొదటిసారి నల్గొండ సభకు వస్తున్నటువంటి నేపథ్యంలో అది కూడా ఒక పెద్ద ప్రమాదం గుర్తించి ప్రమాదం పైన ఒక పెద్ద సమస్య పైన పోరాడడానికి వస్తున్నారు. కాబట్టి కార్యకర్తల్లో రైతుల్లో నూతన ఉత్తేజం మనకు కనపడుతూ ఉంది, రెట్టించిన ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. విజువల్స్లో చూస్తూ ఉన్నాం, సర్వంగా సుందరంగా ముస్తాబైంది. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పర్యవేక్షణ ఈ సభ ఏర్పాట్లన్నీ కూడా చాలా జోరుగా చేస్తూ ఉన్నారు. జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్ గారు, జెడ్పీ చైర్మన్ 2001 నుంచి కూడా ఉద్యమంలో కలిసి నడిచినటువంటి జెడ్పీ చైర్మన్ బండ నరేంద్ర రెడ్డి గారు, నకరకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తింగే గారు, ఇతర రాష్ట్ర నాయకులంతా కూడా ఇక్కడే తిష్ట వేసి సభ ఏర్పాట్లను గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లక్షలాది మంది రైతులు కార్యకర్తలు ఇక్కడ తరలి వస్తున్నారు కాబట్టి అందుకు అనుగుణంగా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. ఈ కృష్ణానది పరివాహక జిల్లాలైనటువంటి ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నుంచి కూడా లక్షలాదిగా కార్యకర్తలు తరలి వస్తారు కాబట్టి కేసీఆర్ గారి ప్రసంగాన్ని వింటారు కాబట్టి అందుకు అనుగుణంగా భారీగా ఏర్పాట్లు చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సభ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది, ప్రాముఖ్యత సంతరించుకుంది. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఏం దిశానిర్దేశం చేస్తారు, ఏం పిలుపునిస్తారనేది కూడా సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సభ గురించే చర్చ జరుగుతూ ఉంది. గత వారం రోజులుగా ఈ సభ సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు కూడా చాలా జోరుగా సాగుతూ ఉన్నాయి. సన్నాహక సమావేశాలకే వేలాది మంది రైతులు తరలి వస్తారు, వేలాది మంది కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. ఎందుకంటే కేఆర్ఎంబీకి ఈ ప్రాజెక్టును కూడా ఒప్పజెప్పడం వల్ల పెద్ద ప్రమాదం పొంచుంది కాబట్టి సాగర్ అంతా కూడా ఎడారిగా మారుతుంది కాబట్టి వాళ్ళ ఆవేదన ఆక్రందన చెప్తా ఉన్నారు రైతులందరూ కూడా. ఈ నేపథ్యంలోనే సభ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఈ సభా స్థల ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి జడ్పీ చైర్మన్ బండ నరేంద్ర రెడ్డి గారితో మనం మాట్లాడదాం. సార్, 2001 నుంచి కూడా కలిసి నడిచారు సార్. 2003లో కూడా మీరు పాదయాత్ర చేశారు. మళ్ళీ పోరాటం చేసినటువంటి ఆవశ్యకత వచ్చింది, మళ్ళీ నీళ్ళ కోసం కొట్లాడాల్సినటువంటి ఒక దుస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చింది, ఎట్లా పోరాటం చేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి మీ మంత్రుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటూ ఉన్నారు, నల్గొండకు రానివ్వమంటున్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పద్ధతేనండి ప్రజాస్వామ్యంలో? ఈరోజు 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాల గురించి. ఆ రోజు ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా కృష్ణా జలాలు, గోదావరి జలాలు అన్నీ కూడా ఆ ప్రాంతానికి తరలించకపోవడం వల్లనే ప్రజల్లో ఉన్నటువంటి మొత్తం కూడా వ్యతిరేకత వచ్చి ఇవాళ టీఆర్ఎస్ పార్టీగా ఉద్యమం చేసి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో రాజు ఉద్యమ నాయకుడిగా సాగర్ ఎడమకాలకు నీళ్లు వదిలిపెట్టిన సందర్భంలో కూడా పాదయాత్ర చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కుడి కాలువకు నీళ్లు వదిలిపెట్టి ఎడమ కాలువకు నీళ్లు వదిలిపెట్టని దుస్థితి నుంచి ఇవాళ సమానమైనటువంటి వాటా తీసుకునే స్థాయికి ఎదిగినటువంటి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి నడిచింది. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరిగా ఒక చుక్క కూడా తక్కువ కాకుండా ఇవాళ ప్రభుత్వం మొత్తం కూడా కట్టడి చేసి ఇవాళ తెలంగాణ ప్రాంత రైతాంగానికి అందించి ఇవాళ పంజాబ్ తర్వాత నెంబర్ 1 ఉండే ధాన్యగారం తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ నెంబర్ 1 స్థాయికి తీసుకురాగలిగినాం. గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ వాడుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఇవాళ అక్కడ ఉన్నటువంటి లొంగి ఇవాళ వాళ్ళ ఆంధ్ర నాయకుల పెత్తనంలో ముఖ్యంగా కేవీపీ రామచంద్ర గారిని లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి వాళ్ళందరూ కూడా అడుగులు మడుగులు వచ్చేటువంటి నాయకత్వమే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు శిష్యుడే ఈరోజు ముఖ్యమంత్రి. కాబట్టి వాళ్ళ ప్రాంతానికి లాభం చేకూర్చే విధంగా కేఎంఆర్ సంతకం చేసినటువంటి ప్రభుత్వం ఒకవేళ నిజంగా కృష్ణా జలాలు కనుక అదేవిధంగా సంతకం చేస్తే కృష్ణా జలాలలో మనకు రావాల్సిన వాటా ఇవాళ 62% వాటా రావాలా. ఇలా క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అక్కడికి కూడా మన మొదటి నుంచి కూడా 50% నీళ్లు నికర జలాల్లో మనకు రావాలని కొట్లాడుతున్నాం. అయితే దాన్ని విభజించకుండా ఇప్పటికే బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే 10 సంవత్సరాల నుంచి దాన్ని తొక్కిపెట్టి రాకుండా చేసినటువంటి ప్రభుత్వం అది. ఇవాళ వచ్చినటువంటి నెల రోజుల్లోనే సంతకాలు చేసి ఆంధ్రాకు లాభం చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేసింది. దాని మీద రేపు నల్గొండలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాం. దానికి భయపడి ఈరోజు
ఇవాళ తీర్మానం చేస్తున్నారు కేఎంఆర్ మీద సంతకం పెట్టమని చెప్పి. ఇదే మొదలు బుద్ధి ఉంటే బాగుండేది. ప్రజలకు అన్యాయం చేయాలన్న లేకుంటే నిజంగా సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు లేనిది ఇవాళ మీరు వచ్చిన ఒక నెల లోపలనే ఏమాత్రం వచ్చింది. ఇవాళ మేము ప్రజల తరఫున కొట్లాడుతున్నాం. ఇవాళ మేము అందరికి ప్రజలకు మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడేటువంటిది ఒక టీఆర్ఎస్ పార్టీ. దీని ఆత్మ ఏదంటే అది టీఆర్ఎస్ఏ. ఇవాళ ఇతర పార్టీలు ఏవి కూడా ఈ ప్రజల ఆత్మ కాదు, ఈ ప్రజలకు మంచి చేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా వాళ్ళ నాయకులు వేరు, వాళ్ళ ఆత్మలు వేరు ఉంటాయి. కాబట్టి మీరు వాళ్ళను ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఆయన ఏది మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఆ రోజు పులిచింతల కడుతుంటే కూర్చున్నటువంటి మీరు, ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేసిండు? అలా పులిచింతలు కడుతుంటే, మన నీళ్ళు తీసుకుపోయి పులిచింతలు కడుతుంటే ఎవరు కూడా మాట్లాడలే. ఈయనైతే కాంట్రాక్టరే కదా. అక్కడ పోతిరెడ్డిపాడుకు హెడ్ రెగ్యులేటర్ పనులన్నీ కూడా ఇవాళ సుషి ఇంజనీరింగ్ వర్క్స్ చేసుకున్నటువంటి వాళ్ళేదే. ఇది కాంట్రాక్ట్ అంతా కూడా వాళ్ళే చేస్తున్నారు. అక్కడ ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి పోతిరెడ్డిపాడు వెడల్పు కార్యక్రమంలో కూడా వీళ్ళు భాగస్వాములు అయినారు. ఇవాళ వీరు అన్ని నీతి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మాతో కలిసి రావాలి. ఇవాళ ప్రభుత్వం మీద ఒకవేళ జిల్లా మంత్రిగా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయాల్సినటువంటి ఆయనే ఉల్టా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రజలు వాళ్ళన్నీ కూడా గమనిస్తున్నారు. జిల్లా అధ్యక్షులు ఉన్నారు సార్, ఎట్లా నిర్వహించబోతూ ఉన్నారు? ఎన్ని లక్షల మంది రాబోతూ ఉన్నారు? ఇప్పటికే ప్రతిపక్ష పార్టీకి ఒక తొలి విజయం ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టబోతున్నారు. ఎట్లా అనిపిస్తూ ఉందండి? ఇంకా పోరాటాన్ని ఎట్లా ఉధృతం చేస్తారు? కేంద్ర బలగాలు ఇంకా ఉన్నాయి సాగర్ మీద, ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సందర్భంలో ఆనాడు ఉద్యమంలో ఏదైతే కేసీఆర్ గారు ఈ నదీ జలాల పరిరక్షణ కొరకు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రావాల్సిన నీటి వనరుల సాధన కొరకు ఏదైతే పోరాటాన్ని ఆనాడు ప్రారంభం చేసిరో, అదే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి జరుగుతూ ఉన్న కృష్ణా నది జలాల సాధన కొరకు ఈ నల్గొండ జిల్లా నుంచే ఈ ఉద్యమాన్ని రేపటి బహిరంగ సభతో ప్రారంభం చేస్తూ ఉన్నారు. రేపటి సభతో ఇది ఆగిపోదు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన నీళ్లను వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారో వాటిని తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి గతంలో ఏ రకంగా ఉండేనో ఆ రకంగా వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలల్లోనే మరి తెలియక చేసిన తప్పు అయినా సరే దాన్ని సరిదిద్దుకోవడానికి ఒక ఆలోచన చేయాలి, అఖిలపక్షాన్ని పిలవాలి. లేకుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారు అనుభవం కలిగిన ఒక నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంచు, ప్రతి ప్రాజెక్టు, ప్రతి వాగు ఎక్కడ ఏది అవసరమో ఒక పరిజ్ఞానం కలిగిన వ్యక్తిగా కేసీఆర్ గారు ఉన్నారు. మరి అలాంటి వారి సలహాలు కూడా తీసుకోవాలి. కానీ వారు ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు తెలుసో తెలియక తప్పు చేశారు. ఆ తప్పును ఒప్పుకోకుండా ఇప్పుడు మా పార్టీ మీద గత ప్రభుత్వమే వారికి అప్పచెప్పిందని చెప్పి ఎదురుదాడి చేస్తున్నారు. ఏం చెప్తున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కేఆర్ఎంబి 16వ మీటింగు 17వ మీటింగ్లో మినిట్స్లలో ఆనాడు ఆ ప్రభుత్వమే అప్పచెప్పిందని చెప్తున్నారు. మరి హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ 16వ మీటింగు 17వ మీటింగ్ నాడు ఏం జరిగింది, ఆ రోజు అక్కడ ఎవరు పోయారు? కేసీఆర్ గారు ఆ మీటింగ్కే హాజరు కాలేదు. హరీష్ రావు గారు కానీ అధికారులు కానీ పోతే ఆ రోజు ఒప్పుకోలే. ఇది ఎట్టి పరిస్థితుల్లో మాకు ట్రిబ్యునల్కి అప్పచెప్పండి, మా వాటా తేల్చండి కృష్ణానది మీద. 9.5 సంవత్సరాలుగా మేము అడుగుతూ ఉన్నాం. కృష్ణా ట్రిబ్యునల్ని, బచావ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసిరు. కానీ అందులో మా నీటి వాటా ఎంతనో తేల్చమంటే తేల్చకుండా ఇప్పుడు దాన్ని సంబంధించిన మెయింటెనెన్స్ మేము తీసుకుంటాం కాబట్టి మీరు అప్పచెప్పండి అని అంటే ఆనాడు మన ప్రభుత్వం కేసీఆర్ గారు ఏ రోజు కూడా ఒప్పుకోలే. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంపోజ్ చేస్తామంటే కూడా భయపడలే. ఏం చేస్తావో చేసుకో, మేము అప్పచెప్పేది లేదు, ట్రిబ్యునల్లో మా వాటా తేల్చమని అడిగారు. గంత పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఈ పోరాట పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేసిన కార్యక్రమాన్ని వాళ్ళు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. పైపేచు పొరపాటు జరిగింది, ఏం చేద్దాం, ఎట్లా పోదాం? మేము ఇప్పటికి కూడా అడుగుతున్నాం, ఒక అఖిలపక్షాన్ని మీరు ఢిల్లీకి తీసుకుపోండి, మీతో చేత కాకపోతే మేము మాట్లాడతాం, కేంద్రంలో మా పార్టీ వైపు నుంచి కూడా మాట్లాడతామని అడుగుతా ఉన్నాం. కానీ అది వదిలేసి మీరు సభ పెడుతున్నారు కాబట్టి మేము కూడా మళ్ళీ సభ పెడతాం, లేకుంటే కేసీఆర్ గారు నల్గొండకి ఎట్లా వస్తారో చూస్తాం. ఏం చూస్తారు? రేపు వచ్చే జనాన్ని చూస్తే అర్థమవుతుంది ఎవరిని ఏం చూస్తారనేది. కాబట్టి ఈ జిల్లా మంత్రిగా ఈ జిల్లా ప్రజలు ఎక్కువగా ఆధారపడ్డ కృష్ణా నది జలాలు
శ్రీశైలం ఎడమ కాలువ నల్లగొండ కానీ ఖమ్మం కానీ వ్యవసాయానికి సంబంధించిన సాగునీరు కానీ లేకపోతే నల్లగొండ ఖమ్మం మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన త్రాగునీరు అందించే పెద్ద ఈ ప్రాజెక్టును ఎండబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. పనికి మాలిన మాటలు మాట్లాడవద్దు. రానివ్వము, అడ్డం పడతాము, లేకుంటే ఇవాళ ఏదో దిష్టి బొమ్మలు తగలబెడతాం, రేపు ఏదో అడ్డుకుంటామనే మాటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తక్కువ లేదు. జిల్లాలో తప్పకుండా సరైన బుద్ధి చెప్తారు. ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు. ఎవరు తప్పు చేసిరు, ఎవరు ఒప్పు చేసిరు, ప్రాజెక్టుల కొరకు ఎవరు కష్టపడ్డారు. ఏం చేయలేదా కేసీఆర్ గారు? డిండి ఎత్తిపోతల పథకానికి డబ్బులు 6,400 కోట్ల రూపాయలు ఎవరు ఇచ్చినారు? కళ్ళ ముందు అవపడతలేదా? కాలువలు తవ్వుతుంటే, అదేవిధంగా రిజర్వాయర్ల నిర్మాణం చేస్తుంటే అవపడతలేదా? ఏఎంఆర్పి ద్వారా నీళ్ళు వచ్చే సంగతి మరి ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్న సంగతి తెలియదా? హైదరాబాద్కు మంచినీరు ఈ గత 9.5 సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా మంచినీటి సమస్య రానియకుండా పెద్ద మహానగరాన్ని కాపాడిన సందర్భం మరి కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో జరగలేదా? ఇవన్నీ ఎక్కడి నుంచి జరిగినాయి? కాబట్టి వారు ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నారు, ఒక అధికారంలో ఉన్నారు, బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ప్రజాస్వామ్యంలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు లేకుంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి సభలు పెట్టుకునే హక్కు ఉంటుంది. మరి దాన్ని అడ్డుకుంటాం, ఆపుతామని ప్రభుత్వంలో మీరు ఈ రకంగా మాట్లాడడం సరైనది కాదు. మీకు ఎవరు భయపడే వాళ్ళు ఇక్కడ లేరు. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ సభను విజయవంతం చేస్తుంది. ఈ మంత్రులు ఎవరైతే మాట్లాడతారో అది తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. ఓకే సార్, ఈ విధంగా భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కని విని ఎరగనిదిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున లక్షలాది మంది రైతులు వస్తున్నారు కాబట్టి సభా ప్రాంగణాన్ని కూడా పెద్దగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా రేపు ఈ ప్రాంతం అంతా కూడా జనసందోహంలాగా మారబోతుంది. ఒక కుంభమేళాను తలపించేలాగా, ఒక డిమాండ్ వ్యక్తం చేసేలాగా, కేంద్రానికి అల్టిమేటం జారీ చేసేలాగా కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి, ప్రసంగిస్తున్నారు కాబట్టి అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరిలో కూడా ఉత్సాహం నెలకొంది. రెట్టించిన ఉత్సాహం కనపడుతూ ఉంది. ఇప్పటికే ఇతర జిల్లాల నుంచి రైతులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓవర్ టు యూ.